హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరితో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. స్టార్ పువ్వు, ఎలర్జీ, చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ మొత్తం ఫ్రై అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యేసరికి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న చెక్క, లవంగాలు, హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు, అల్లము, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్, ఒక 5-6 బాదం వేసుకోవాలి. బాదం వల్లే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా వేసేయాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇదైతే కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. నేను 2 గ్లాసెస్ బియ్యం వేస్తున్నాను అండి. టూ గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గానే వేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో చికెన్ ఫ్రై వేసుకొని దానిపైన ఈ బిర్యానీ వేసి అరిటాకులో వేడిగా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీలో అరిటాకులో రైస్ తినడం ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.